బీబీఎల్ పిచ్ రిపోర్ట్ తెలుగు జనవరి 7 పెర్త్ స్కాచర్స్ ఇంకా మెల్బోర్న్ రెనిగేట్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ లో రెండు టీమ్స్ ని కంపేర్ చేసుకుంటే గన పెర్త్ స్కాచర్స్ వైపు బ్యాటింగ్ మాత్రం యావరేజ్ గా ఉంది, కానీ బౌలింగ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా మెల్బోర్న్ రెనిగేట్స్ వైపు ఏమో బ్యాటింగ్ చాలా ఎక్స్ప్లోజివ్ గా ఉంది, కానీ బౌలింగ్ మాత్రం చాలా యావరేజ్ గా ఉంది. ఇంకా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ గ్రౌండ్ లో సగం మ్యాచ్లేమో బ్యాటింగ్ ఫస్ట్ టీమ్స్ గెలిచాయి, సగం మ్యాచ్లేమో చేజింగ్ టీంలు గెలిచాయి. ఎందుకు అని చూసుకుంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం వచ్చేసి పిచ్ మీద గడ్డి అంతుంది అనేసి. పిచ్ మీద కానీ గడ్డి ఎక్కువగా ఉంటే పవర్ ప్లేయర్ మాత్రం కాస్త ఫాస్ట్ బౌలింగ్ పడుతుందేమో కానీ మిగతా టైం మొత్తం బ్యాటింగ్ కే అనుకూలిస్తుంది. సో ఓవరాల్ గా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 170-180 రన్స్ ఈజీగా వచ్చేవి. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ ప్లే లోనే వికెట్లు పడిపోవడం, బౌండరీ సైజ్ కూడా పెద్దగా ఉండడం వల్ల ఈ స్కోర్ బోర్డ్ ప్రెజర్ తో ఫస్ట్ ఇన్నింగ్స్ టీమ్స్ ఎక్కువ గెలిచేవి. కానీ పిచ్ మీద గడ్డి అనేది తక్కువగా ఉంటే ఆ టైంలో ఫాస్ట్ బౌలింగ్ స్పిన్ రెండు బాగా పడతాయి. సో బ్యాటింగ్ లో 160 రన్లు కొట్టడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ టార్గెట్ తక్కువ ఉండడం వల్ల సెకండ్ ఇన్నింగ్స్ టీం వాళ్ళు పవర్ ప్లే లో 1 లేదా 2 వికెట్లు పడినా కూడా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటే ఈజీగా చేజింగ్ గెలిచేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలవచ్చు అని చూసుకుంటే కదా నా అంచనా ప్రకారం పిచ్ మీద కానీ గడ్డి ఎక్కువగా ఉంటే ఫస్ట్ ఇన్నింగ్స్ టీము, పిచ్ మీద కానీ గడ్డి లేకపోతే చేజింగ్ టీం గెలవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్స్ చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియోని లైక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.